చేస్తున్నప్పుడు నేను కూర్చున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కూర్చున్నది. తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులోకి తెచ్చుకుంటున్నాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతును, ఆయనకు మనవి చేయుదును. ఇక్కడ మొరపెట్టే శ్రమంలో ఆసక్తిలో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతును, ఆయనకు మనవి చేయుదును. ఏమంటున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ పొంగిపోతున్నది. ఎప్పుడైతే ఏ శ్రమంలోనే ఆసక్తి వారి మొరపెడుతున్నారో, మొర ఏమన్నదట, ఎలుగెత్తి దేవుని మొరపెట్టినప్పుడు నాకు చెవియొక్క వరకు నేను ఎలుగెత్తి మనవి చేయుదును. ఇక్కడ ఆయన మనం చేయుదును, ఇంకా దేవుడు చెవియొక్క వరకు నేను ఎలుగెత్తి ఆయన మనవి చేయుదును. నా ప్రార్థన ఎలా ఉన్నాడంటే, దేవునికి వినలాగా, దేవుడు వినిపించేలాగా ఆయన ఎలుగెత్తి మనం చేస్తున్నాడు. కాబట్టి అంటే దేవుడు చెవిపరం ఎలా ఉండాలి? మన ప్రార్థన మొర పెట్టినప్పుడు ఆ మొర అనేది ఎలా ఉండాలి? దేనికోసం అంటున్నాడు? ఆపత్కారం నేను ప్రభువును వెతికిని. అది ఇక్కడ ఒక ఆపత్కారం అనేది కాదు. మనము అన్ని సమయంలో కూడా ఏం చేయాలంటాము? దేవుని మనము వెతకాలి. దేవుని ఆపదక్షణంలో దేవుని వెతుకుతాం అంటే నాకు ఆపద వచ్చింది ఈరోజే కాదు, దేవుని എല്ലാ వేళ మనం ఏం చేయాలి? దేవునికి మనం చేయాలి, వెతకాలి. ఎప్పుడు వెతుకుతామంటే ఒకరోజు 2 రోజులు కాదు మనకు. ఇప్పుడంటే ఇక్కడ ఏమంటాడు? ఆపత్కాలం కాకుండా నా ప్రాణం ఓదార్పు ముందుకున్నది. ఎందుకు ప్రాణం ఓదార్పుకుంటున్నాడే? ఇంకా దేవుని ద్వారా సమాధానం కావాలి. నా యొక్క మొర దేవునికి చేరాలి. దేవుడి నుంచి నాకు ఏం కావాలి? దేవుడు మాకు దేవుడు చేయాలి, ఆన్సర్ రావాలి. అందుకే అన్నాడు, నీ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిత్యుడు పిలుస్తున్నాడు. ఎన్నో సందర్భాలు మనకు నిత్యుడు పిలుస్తున్నాము. నాకు ఇది బాధగా ఉంది, నాకు ఇలా కష్టం ఉంది, నన్ను ఇంత బాధలో ఉంది, నన్ను ఎవరు కాపాడగలరు మనం అంటున్నాం. కానీ అయితే అది ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడే దేవుణ్ణి వెతికి అక్కడ మనం ఏం చేస్తాం కనుక పక్క వాళ్ళ మనం చేసుకుంటాం. నాకు నేను బాగలేదు, నాకు కష్టం ఉన్నది, ఏం చేయాలి? పక్క వాళ్ళతో మనం చేస్తున్నాం. కానీ మనం ఎవరక్కడ దేవుని వెతకాలి. దేవుని వెతికినప్పుడు ఏమవుతుంది? మనకు కింద నేను పాడిన పాట ఆత్మీయంలో జ్ఞాపకం చేసుకుందును, ఇంకేమన్నాడు? హృదయంలో ధ్యానించుకుందును, దేవాన ఆత్మ మీద తీర్పు మాత్రం శ్రద్ధగా వెతకదను, నా ఆత్మ నీ తీర్పు మాత్రం శ్రద్ధగా. దేవుని ద్వారా వచ్చే తీర్పు, మనం ఇచ్చే మనవి, ఆయన వచ్చే తీర్పు ఎలా ఉంటుంది? ఎలాగగా హృదయంలో ధ్యానించుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో ధ్యానించుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క మనం వేడుకుంటున్నామో, అప్పుడు దేవుని మనం ఏం చేయాలి? మన దేవుని నుంచి మనకు ఎలాంటి జవాబు వస్తుంది? దేవుని ద్వారా ఎలాంటి మనం పొందుతున్నాము? మనం వెతుకుతున్నామా? ఎప్పుడు వెతుకుతున్నాము? ఏ సందర్భంలో వెతుకుతున్నాము? ఇప్పుడు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాము? మన దేవుడు వింటున్నాడా? చూడండి, 86 చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను దీనులను దరిద్రులను చెవికిన పుత్రము. ఇప్పుడు ఈ దీనత్వం అనేది మనకి ఎప్పుడు రావాలి? దీనత్వం అనేది దేవుడు మనగా దీనత్వం రావాలంటే దేవుల్లో మనం ఎలా ఉండాలి? దీనత్వం దేవుని చేత ఇప్పుడు మనం కరెంటుపడుతున్నాము. మన దీన దశలు ఎవడు దీనుడై నలిన హృదయం వాడే ఉన్నాడో వాడి మీద దృష్టి ఉంచుతాము. కాబట్టి మనము దీన దశకి ఎప్పుడు వెళ్తున్నాము? మనం అక్కడ ఆసక్తిలో నేను ఆపత్కాలంలో దేవుని వెతికిని అంటే ఎంత ఆపదలు ఉన్నప్పుడు, ఇంత దీనదశ ఉన్నప్పుడు నేను చెవికు నా పుత్రము నీ భక్తుల ప్రాణములు కాపాడుకుంటున్నాడు. కాబట్టి
కింద చూడండి ఇక్కడ 3:3లో దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణించుము. దినమెల్లా మొరపెడుతున్నాడ. కనీసం ప్రాక్టీస్ అయిపోయింది, ఒక 2-3 ప్రాక్టీస్ అయిపోయింది, ఒక సంఘ ప్రాంగణం మొరపెడుతున్నాము, ఒక ఇంటర్లో మొరపెడుతున్నాము. అంతేకాక ఏమంటున్నాడా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణించుము. ఇంకా కింద నీ సేవకి ప్రాణం సంతోషం వచ్చేయము. నీకు మొరపెట్టు వారందరిలా కృపాశంగుల వాడవు యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుమంటాడు. నా మనవి ధ్వని ఎలా ఉండాలన్నా దేవుడికి చేరాలి. మన మీద విశ్వాసాలు ఆడితే మనం చిన్నగా విశ్వాస పెడతారు, చేరేది కాదు. మన ధ్వని అనేది ఆయనకు చేరాలి. మనం దీనత్వానికి వెళ్ళాలి. మనం పరిపూర్ణ మనం ఒకటి చూసుకోవద్దు, మనమే దీనత్వం వెళ్ళాలి కాబట్టి దేవుడు నన్ను కాపాడలేదు, నా కుటుంబాన్ని కాపాడి నేను ఈ బాధలో ఉన్నాను కాదు. ఎక్కడ మనము ఏం చేయాలి, నీకు మొరపెట్టు వారందరి నువ్వు ఒక్కడే కాదు, నీకు మొరపెట్టు వారందరి కృపసంగల వాడవు, నీవు నాకు ఉత్తరం ఇచ్చి వాడవు కనుక ఆపత్కాలంలో నేను నీకు మొరపెట్టాను. ఆపత్కాలంలో దేవునికి మనం ఎప్పుడు మొరపెడుతున్నామో మన ఆపద కాదు, పక్కవారి ఆపద, మన సహోదరుల ఆపద, సహోదరుల ఆపద, మన బంధువుల ఆపద, అందరి గురించి ఏం చేయాలి మనం అంటే ఏం చేయాలి, మనము ఆపత్కాలం నీకు మొరపెడతాను. ఎందుకంటే దేవుడి మనకు సమస్త అనుగ్రహించేవాడు. మనము ఆయనలో ఉంటున్నాం కాబట్టి, ఆయన మనం పొందాలి కాబట్టి ఆయన మనం ఏం చేయాలి, సేవించాలి. ఎప్పుడంటే ఆయన వినబడేలాగున్నా కొన్ని సందర్భాలు మనకు బలం ఇష్టం. కీర్తన 140 ఇప్పుడు వచ్చాను. చూసారా, యెహోవా నేను మొరపెట్టుచున్నాను, నా యొక్క త్వరపడినాము, నేను మొరపెట్ట నా మాటకు మరి అంటున్నాను. బయట చూస్తున్నాము, రాజేస్తున్నాము, ఇంకా 42 కూడా మొరపెట్టుచున్నాను, నాకు మొరపెడుతాను, నా ప్రార్థన తీసుకోవాలను, నేను చేతుడా సాయంకాలం ఇవ్వలను, నీ దృష్టికి అంగీకారం కాక. ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థన ఆయనకు ఆ దృష్టికి అంగీకారం ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థన అలపోతం ఇస్తున్నాడా, ఎలాంటి స్థితిలో ప్రార్థిస్తున్నాడు, ఎలాంటి ఆపదలో ఉన్నాడు అంటే మనం చేసే ప్రార్థన ఏం చేయాలి, యాక్సెప్టబుల్ ఉండాలి, అంగీకారం ఉండాలి. కరెక్టే, నా కుమారుడు నా కుమార్తె చాలా ఆపత్కాలం ఉన్నది, చాలా దిన కష్టం కాబట్టి ఏం చేయాలి, తమ అనుకున్నప్పుడు ఏంటంటే నా ప్రార్థన ధూపం, మనం ధూపం వేస్తే చాలా ధూపం అంతా కూడా వ్యాపిస్తుంది. మనకి కూడా ధూపం వేస్తే అంతా వ్యాపించి ఆ ధూపం ఎలా ఉండాలి, అది కొన్నిసార్లు మనం రకరకాల ధూపం వేస్తాం, రకరకాలుగా. కొందరు ఒక రకం ధూపం వేస్తే ఇది బాగలేదు, కొందరు ఏది బాగలేదు, కొందరు ఒక రకం ధూపం అబ్బా ఈ ధూపం చాలా అంటే అది అందరికీ అన్ని రకాల ధూపాలు ఇస్తున్నారు. కానీ అందులో ఒకటి మనకు చాలా వస్తుంది, అంటే ఇది చాలా స్మెల్ ఉంది, ఈ ధూపం చాలా బాగుంది, ఏ కంపెనీ ఎలా ఉంది అంటే అక్కడ మనం ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ ధూపం అనేది మనకు అంగీకారం ఉంది కాబట్టి మనం దానవసరం కాబట్టి అలాంటి మన ప్రార్థన కూడా దేవునికి ఎలా ఉండాలన్నా అంగీకారం ఉండాలి. నీ దృష్టికి అంగీకారం కాక నా నోటికి కావలించుము, నోటి పెదవుల ద్వారములకు ఆపించుము. సో ఎంత ఉండండి, నీ దృష్టికి అంగీకారంగా మనం తీసుకున్నామా, దేవునికి దృష్టికి అంగీకారంగా కొన్ని మనకు కుటుంబాల్లో తొందరగా ఆన్సర్ రాదు. కొన్ని సందర్భాలు ఏది వస్తుంది కాబట్టి ఇంత నేను చేస్తున్నా నేను ఇంత చేసినా కూడా ఇంత నాకు ఆన్సర్ రావడం అంటే ఎందుకు, నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు కాబట్టి ఇంకా దేవునికి ఏం చేయాలి, నీ మొర దేవునికి అంగీకారం ఉండాలి. ఏ సందర్భంగా చేస్తున్నావు ప్రార్థన, నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు, ఎలాగా అంటే నీ స్వాతంత్రం ఇస్తున్నావా, అందరికీ ఇస్తున్నావా, మరి ఎవరికి ఏ రీతిలో చేస్తున్నావు కాబట్టి అప్పుడు అంగీకారంగా ఉంటే ఏమవుతుంది. ఇక్కడ 143 కీర్తన 143 చూసారా, మళ్ళీ ఏమంటున్నాడు, యెహోవా నా ప్రార్థన, దావీదు గారు నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములు చెవియొగ్గుము, నీ విశ్వాసాన్ని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము.
నీ సేవకుడితో వాక్యమాడు సజీవులో ఒకడు నీ సన్నిధిని ముఖ్యమంత్రిగా ఎంచబడు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించాలి. ఇప్పుడు ప్రార్థన ఆలకిస్తామంటే కొన్ని సందర్భాలు కదా 6:6లో 143:6 ఇక్కడ ఎండిపోయిన భూమి వలె ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. నీ జీవితంలో ఎండిపోయిన భూమి, నీ జీవితం ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది? నీ ఎండిపోయిన జీవిత ప్రాణం అంటే నీ కొరకు ఆశపడుతున్నది. ఇదివరకు అంతగా ఆశ లేదు కాబట్టి, ఎప్పుడైతే నీ కొరకు ఆశ పడుతున్నది అంటే అది వరకు అంతగా ఆశ లేకపోవడం కాబట్టి జీవితం లేకుండా ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన కుటుంబాలు, ఎండిపోయిన మనసులు కలిగి ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఎండిపోయిన జీవితము, ఆడపాట జీవితం వస్తున్నామో అప్పుడు ఏమంటాడంటే నా ఆత్మ నీ కొరకు ఆశపడుతున్నది, నా ఆత్మ క్షీణించున్నది. ఎందుకు క్షీణించిపోతుందంటే ఎందుకు ఆహారంగా నువ్వు దేవుని పెట్టుకుంటున్నావు అంటే నీ ఆత్మలో ఏముండాలి? దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకు? అందుకే ఏమంటే ఎఫెసీ 5 5:18 చూడక్కడ ఆత్మ పుల్లండి ఒకరికొకరు కీర్తనతో సంగీతంలో ఆత్మ సంబంధంగా పాటతో నటించవచ్చు. మీ హృదయంలో కబులు కూర్చి పాట తీర్చు మన ప్రభుని యేసుక్రీస్తు సమస్తం కూర్చి తండ్రి దేవుని ఎల్లప్పుడూ తినేవాడే. అయితే ఆత్మ పుల్లండి ఎప్పుడైతే మన ఆత్మ పరిపూర్ణంగా ఉన్నప్పుడే అదే దశలు వర్తించినట్లు 5:16 చూసాడు. ఇక్కడ ఏమైనా ముఖ్యంగా ఆత్మను ఆత్మడి ఎప్పుడైతే ఎందుకు ఆత్మ ఆరిపోతుంది? ఆత్మ ఎందుకు ఆరిపోతుందంటే నీ ఆత్మను దీపం ఎందుకు ఆరిపోతుంది? దీపం ఎందుకు ఆరిపోతున్నాము? దీపాలు నూనె పోసి వెలిగిస్తారు కాబట్టి అది 1 గంట 2 గంటల తర్వాత ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది? అక్కడ ఏమవుతుంది? ఇక్కడ వత్తి ఉంటుంది కదా, అక్కడ నూనె అయితే లేదు. ఎప్పుడైతే నూనె ఉన్నంతసేపు ప్రవృత్తి వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నూనె అయిపోతుందో దీపం ఆరిపోతుంది. అంటే మన జీవితంలో వాక్యమని నూనె ఎప్పుడైతే మన లేకపోతుందో అప్పుడు ఏమవుతుంది? మనకు ఆత్మ ఆరిపోతుంది. నూనె లాంటి మనకు ప్రార్థన అక్కడ ఏమంటే నీ ధూపం అంటాడు. మధ్యాహ్న కాలంలో ఆ ధూపబలం ఉండాలి కాబట్టి అలాగే మనది ఆ నూనె లాంటి వాక్యాన్ని ఎప్పుడైతే మనము హృదయంలో ఉంచుకుంటాం కాబట్టి అంతవరకు మన జీవితంలో వెళుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఆ నూనె లాంటి వాక్యం ఎప్పుడైతే ఉద్యమం లేకుండా ఏమవుతుంది? నీ ఆత్మ ఆరిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు నూనె ఆరిపోయిందంటే నీలో ఆసక్తి తగ్గిపోయింది. నీలో ప్రార్థన ఆసక్తి లేదు. ప్రార్థన లేదు కాబట్టి ఆసక్తి లేదు. ఆసక్తితో పాటు ఏమైంది? నీ ఆత్మ మొత్తం ఆర్పిస్తున్నావు. ఆత్మను ఆర్పిస్తున్నావు కాబట్టి ఏమవుతుంది? వ్యక్తిగతంగా సంతోషం లేదు, కుటుంబపరంగా సంతోషం లేదు. ఇంకేమవుతుంది? నీ కుటుంబం అంతా ఏమైనా ఆసక్తి ఉండండి. ఎదుగెత్తి మొరపడుచున్నాను రాజుగారేమో నేను దేవులను నాకు ప్రార్థన ఆలకించుకు అంటూ దేవుని ప్రార్థిస్తున్నాము. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎందుకంటే మనం అలా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఆత్మ విషయంలో నూనెలో ఎప్పుడు మన హృదయంలో నూనె వాక్యం ఉండాలి. ఎప్పుడు ఆ నూనె వాక్యం ఉన్నంతసేపు ఆత్మ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాక్యం లేకపోతే అంతే ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం ఎప్పుడు ఉండము? ఎప్పుడైతే మనం వాక్యాన్ని గ్రహిస్తున్నామో, గ్రహించి ఆ వాక్యాన్ని మనం తీసుకుంటున్నామో, ఆ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం
సంతోషం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మన హృదయంలో ఆ నూనె వాక్యం ఉంది కాబట్టి మన దేవుడు మనకు ఏమవుతుండు ప్రార్థన వింటాడు కాబట్టి ఏం లేదు వెళ్తాంటే ఏం వెళ్తాంటే సరే మనం మన కోసం ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మనం వెళ్ళకుండా మన కోసం ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా బాధ చెప్పుకుందామంటే అన్న నాకు ప్రార్థించమని చెప్పుకుందామంటే నేను ఇంటికి ఉన్నా, నేను ప్రార్థించానంటే ఏమిటంటే ఇక్కడ అక్కడ ఆత్మను ఆపుతున్నాను, ఇంట్లో ఆత్మను ఆపి అక్కడ వెలిగిస్తున్నాను. నా దీపం వెలిగిస్తున్నా అక్కడ చెప్తున్నాను. ఎందుకు కుటుంబం ఏమిటో ఉండదు. మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం కూడా గ్రహించినప్పుడు అప్పుడు మనకు ఆధారం ఉంటుంది, అప్పుడు మనకు ఆధారం ఉంటుంది. నేను కూడా వాక్యం ఉంటున్నప్పుడు వాక్యం ముందు అన్న కోసం ప్రార్థించమంటే చేస్తాను. దేవుని ప్రార్థిస్తున్నాడు, నీ వ్యక్తిగతంగా చెప్తున్నాను, అన్న ఆరోగ్య వాళ్ళని ప్రార్థించడం చేస్తున్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఎలా ఉంటుందంటే ఈ మన దైవ భక్తుల ద్వారా మనం ఏంటంటే నేర్చుకున్నాము, దేవుని వాక్యం ఎలాంటి వాక్యం నేర్చుకొని మన జీవితాలను ఎలా కలిగించాలి, మన జీవితంలో ఎలా నడవాలి, మనం ఎలా దేవుని సందులో ఎలా మొరపెట్టాలి, ఎలా మొరపెడితే మన మొరపెట్టిన ప్రార్థన దేవునికి ఎలా అంగీకారం అవుతుంది. మామూలుగా చేస్తే అవుతుందా? ఇక్కడ ఏమంటాడు, నా ధ్వని ఆలకిము, నా ధ్వని వద్దకు చేరమంటాడంటే ఆ ధ్వని అనేది అక్కడ చేరినప్పుడు దేవుడికి యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అందుకని మనము మన జీవితంలో ఆత్మ ఆరంభించిందంటే అదే కాబట్టి అందుకే మనము ప్రార్థన అనేది చాలా విలువైనది కాబట్టి అందుకని ప్రార్థన జీవితం ఎంత వస్తుంది కాబట్టి మనకి ఇంకా అలాంటి ప్రార్థన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే గట్టిగా ప్రార్థిస్తున్నామో దేవుడు మనం మన ఆరాధిస్తాడు. అందుకన్నాడు ఎన్ని కూడా జీవితాలు జీవిస్తున్నాయి, ప్రార్థన లేకుండా జీవితం ఏమిటి, ప్రార్థన లేకుంటే అన్ని వ్యక్తిగతంగా వ్యాధులు, వ్యక్తిగతంగా సమస్యలు, అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి నీ సమస్యలు, నీ బాధలు బంధకాలు పోవాలంటే, నీ ఎండిపోయిన జీవితాన్ని మార్చుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడే దేవుడు ఇస్తానంటే ఆయన మనకి మనకు మంచి ఎక్కడ ఏమంటున్నాడు ఇక్కడ 43:10 కీర్తన 143:10 కీర్తన 143:10 చూసారా? దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు దయగా నీ ఆత్మను సమభూమి గల ప్రదేశములను నడిపించుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ఆత్మలో నడిపించాడ ప్రవేశము. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశములను నడిపించు. సమభూమి అంటే భూమి సమానంగా ఉన్నప్పుడు మనం హాయితము, ఎత్తు ఫలాలు ఉన్నప్పుడు మనం జీవితం ఏంది, జీవితంలో ఎత్తు ఫలాలు అన్ని జీవితంలో కొన్ని రోజులు కష్టం, కొన్ని రోజులు కష్టం. సముద్రం అలలు సముద్రంలో మంచిగా పారుతుంటే ఒక్కసారి పైకి ఉంటే అబ్బా నేను రోజు మంచిగా నిదానంగా వెళ్ళని ఈరోజు పైకి వెళ్తున్నా, మన కింద పైకి వెళ్తున్నా ఎక్కువగా అనేది నిశ్చలంగా ఉండేది. ఒక జీవితంలో అలలు వస్తున్న ఆట పోట్లు వస్తుంది కాబట్టి అక్కడ కలిసినాడు. ఇలా ఆట పోట్ల వల్ల నాకు తెలుస్తుంది ఏమిది, నేను నిమ్మలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను. చూడండి, ఎప్పుడైతే చూడండి ఆ గుట్టలు కొండలు ఎక్కేటప్పుడు ఏంటి, భూమి నచ్చిన ప్రశాంతంగా వెళ్తాం. ఆసక్తి పెడితే అబ్బా మోకాళ్ళు వస్తున్నాయి, నేను ఎక్కలేను, అబ్బా నా వల్ల కాదు. ఎందుకంటే కాలంటే అలాంటి ఆటపోట్లు, అలాంటి సమయంలో కూడా ఏం చేయాలి, మనం దేవుని మొదటికి ఏమంటాడంటే సమభూమి గల ప్రదేశం నడిపించాలి. ఏం చేయాలి, నీ యొక్క అక్కర నిమిత్తము, అందరి అక్కర నిమిత్తము మనము తగ్గించుకొని ఎనిమిది చూడండి ఇక్కడ 142 కీర్తనలు 142 చూసారా? నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియెత్తుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నన్ను ఒడిగింపుము. అక్కడేమవుతుంది, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నన్ను ఒడిగింపుము. నేను చాలా కృంగి ఉన్నాను, నీకు వాడు కూడా కృంగి ఉన్నాను. కొన్ని సందర్భంలో ఎందుకు కృంగి ఉన్నాను, ఆ కృంగిన సమయంలో ఏంటని మనం బైబిల్ వేలలో పైకి
నేను చాలా కృంగినాను, నా మొరకు చేయుము. ఈ కృంగుదల ఎక్కడ వస్తుంది? ఒకటి ఒక కృంగుదల నీ ఆత్మను ఆర్పుతున్నావు. కృంగుదల ఎక్కడ వస్తుంది? నీ ఆత్మను ఆర్పి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరించట్లేవో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు స్వీకరించు, ఎప్పుడు ధ్యానించు, నా జీవితంలో కృంగుదల రాదు. కృంగుదల రాదంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలి. ఎప్పుడు దేవుని మొరపడినప్పుడు, ఎప్పుడు జీవితంలో కుటుంబంలో ప్రార్థన నేను జీవితంలో కృంగుదల రానే రాదు. కృంగిపోయి కూడా కృంగుదల రానే రాదు. రోజు స్కూల్లో 5 స్టేర్స్ ఉంటాయి, బిల్డింగ్లో 5 స్టేర్స్ ఉంటాయి. రోజు మనం ఎప్పుడు పడిపోయి ఎప్పుడు మనకు దేవుడి స్థితిలో ప్రతి నిమిషంలో ప్రార్థిస్తున్నాం ప్రభావ. అక్కడ వెళ్తున్నాం కాబట్టి 5 స్టేర్స్ 2 నిమిషాలకి మా సార్ అప్పుడు సార్ మీరు 2 నిమిషాలు మెచ్చెత్తే ఆయాసం రాశారంటే లేదు. ఇక్కడ మనకు దేవుడు ఇక్కడ మనకు బలం వల్ల దేవుడు ఆనందం నుంచి మనకు బలం నాకు తెలుసు సార్ ఎంత శక్తి ఎట్లేదంటే మా దేవుని బలం సార్ స్టేట్ సార్ ఇంత ఆయాసం రాశారు ఈజీ సార్ మేము 5 అంటే ఏమంటుంది మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆక్షేపిస్తామో మన జీవితంలో కృంగుదల రాదు. నా జీవితంలో అన్ని కష్టాలు వస్తున్నాయి, నా జీవితంలో అన్ని బాధలు వస్తున్నాయి. ఎందుకు? నీ ఆత్మను 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 ఆత్మగుడి ఆత్మను వెలిగించడంటే నీ హృదయంలో వాక్యము నింపుడాలి. నీ హృదయంలో వాక్యం నింపినప్పుడే, నీ ఆత్మను వాక్యం నింపినప్పుడే నీ వెలిగిపోవడగా నీ జీవితంలో కృంగుదల రాదు. ఎప్పుడైతే దేవుడు నీ మొర అంగీకరించాలంటే ఆయనకు వెలిగి ప్రార్థన చేయాలి. ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు కొన్ని ఆపదలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నా మొరకు చేయలేదు, నా వాళ్ళు ఆలకించుము అంటే. కాబట్టి మనం అలాగ చేసినప్పుడు ఏంటంటే దేవుడు మన కృంగి ఉన్నాను. కృంగి అంటే దేవుని ఆశ్చర్యమైనది మన జీవితం ఏంటంటే ఆత్మను ఆత్మకూడదు. దేవుని సన్నిధిలో నిత్యము కనబడాలి. ఎందుకేంటంటే నా ప్రార్థన ధూపం వల్ల ఉండదు కాబట్టి దేవుడు ఏమంటే అందుకని మనం 119 చూడండి. 119 కీర్తన 119 1 119 కీర్తన యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుంటున్నా, నేను లేచుని తెలియను, నా తలపు తట్టక మునుపు నీవు నా మనసు గ్రహించున్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసినావు, నా చర్యలన్నిటి నీవు బాగా తెలుసుకుంటున్నావు. మనకి సందర్భం ఏమంటున్నావు కాబట్టి అది మనకు తలపు తట్టక మునుపే మనం తలం ఎదుగుతుంది. మనకు సమస్య ఉంటే సమస్య ముందు దేవుడు తెలుసు. మన పడక నడక మన రవాణా అందరికీ దేవుడు తెలుస్తుంది కాబట్టి అది మనం ఏమనుకుంటున్నామంటే లేదు మనం కొన్ని సందర్భంలో మన సమస్య దేవుడు చెప్పుకున్నాం. నా తలం ఈ తలంపు వచ్చింది కానీ నీ తలం దేవుడు ముందు తెలుసు. నీకు ఏ తలం ఉన్నది, నీకు ఏ సమస్య ఏ బాధ ఉంది కాబట్టి అందుకని ఏమంటుంటే అన్నీ కూడా తెలుసున్నావు. నా చర్యలు, నా దినచర్యలు, నా జీవిత చర్యలు అన్నీ నీకు తెలిసి ఉన్నాయి కాబట్టి అందుకే ఏమంటే చూడండి ఇక్కడ 136:23 చేశారా? అక్కడ ఏమంటాడు? ఆశావాడు నేను దీనులను దరిద్రులను నాకు చెవియదు అంటాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? మనం దీనదశ ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం ముందు చేసుకున్నాడు. దేవుడు ఇక్కడ నాకు చెవియదు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే దేవుడు ముందే మన దీనదశ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి
మనము దీనిలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకునే కాబట్టి ఎప్పుడు మనం చేసుకుని మన శత్రువుల చేతి నుండి మనం విడిపించుడు. అక్కడ దావీదు ఉంటున్నాడు, నన్ను తరుము వారి చేతిలో ఉన్నాడు విడిపు. ఇక్కడ ఇచ్చేది మన శత్రువుల చేతి నుండి ఆయన మనం విడిపించే దేవుడు. మనకి ఏముండాలి? మనము చేసే ముందు దేవుడు మన తలపులన్నీ కూడా ముందే ఎరుగుండదు. నా తలపు మునిపే మన తలపులు అన్ని దేవుడికి తెలిసి ఉన్నాయి కాబట్టి అయితే దేవునికి ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో ఏముండాలి? మరి ఆశ. ఆశలు ఏముండదు కదా. ఎప్పుడైతే దేవుని ఆశ పెట్టుకున్నామో ఆయన దేవన కృప దొరుకుతుంది. అంతేకాకుండా అన్నిటి నుంచి బాధలు, ఆపదలు, ఇబ్బందులు అన్నిటి నుంచి తప్పించే దేవుడు అంటున్నాడు కాబట్టి అది ఎవరు ఆయన సన్నిధిలో కనబడాలి. నిత్యము నీ సన్నిధిలో ఉంటాను, నిత్యము సన్నిధిలో కనిపెట్టుకున్నాను. అది ఏమంటుంది ఇక్కడ 131:3 కీర్తన 131:3. చూసారా? ఎప్పుడైతే దేవుని మీద మనం ఆశతో వెళ్తున్నామో ఇది మొదలుతో నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుంటున్నాం కాబట్టి. ఎందుకు ఆశ? 129:4 చూసారా? ఎప్పుడైతే మనకు ఆశ పెట్టుకుంటున్నామో యెహోవా న్యాయవంతుడు. ఎప్పుడైతే మనము ఆశ వెళ్తున్నామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో వెళ్తున్నాము కాబట్టి ఆయన ఏమన్నా 105 చూసారా? అలాంటి కాపుదల ఎప్పుడాట ఆయన మీద జ్ఞాపకున్నాను. కావలి వారు ఉదయం వరకు పడుకుంటూ అంటే ఎక్కువగా నా ప్రాణము డబ్బు కూడా వాడబడుతుంది కాబట్టి అయితే ఏం చేయాలి? ఆ కింద ఉండటము ఏదో ఆయనకు సంపూర్ణ దొరుకుతుంది కాబట్టి ఆయన సన్నిధి కావాలి. ఎందుకన్నా ప్రాణ చేయండి, ఎందుకన్నా అది కాదు. ఇది కొన్ని సందర్భాల్లో రాలేని స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు నన్ను లేవని స్థితిలో రాని స్థితిలో ఉన్నా కాబట్టి అన్నగా నా కూడా ప్రార్థన చేయండి అంటాం. కానీ మనం నడుస్తున్నాము, అన్ని పనులు అన్నీ చేసుకుంటున్నాము. కానీ మన సన్నిధిలో రాకుండా మనం చేసే దేవుడు మనం వదిలేకుండా ఇంటి కూడా ఎంత పరిశ్రమ కూడా దేవుడు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అందుకే ఆశాపరిస్తున్నాము. ఆయన సన్నిధికి వస్తున్నాడు. దేవా నా మాట చెవేదిము, నా ప్రార్థన ఆలస్యపోతున్నాడు. దావీదు గారు కూడా నన్ను తరువారు నాకంటే బలిష్ఠుడు కాబట్టి వారి చేతులను తప్పించమంటున్నాడు, మొరపడుతున్నాడు. ఆయన కూడా విడిపించే దేవుడు మన సన్నిధి కనపడ కాబట్టి ఎక్కడ ఏమన్నాడు? యెహోవా న్యాయవంతుడు. మన సమస్యలు, మన అక్కర్లు అన్ని తీర్చి మనకు న్యాయం చేసే దేవుడు కాబట్టి అందుకే ఏమంటే ఆశ అందరిలో వెళ్ళాలి, ఆశ ఉండాలి. వాక్యం వినాలని ఆశ ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆశ ఉండాలి. ఆయన వాక్యం వినాలని ఆశ ఉండదు కాబట్టి అలాంటి ఆశ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు సంతోషము, నీ యొక్క అన్ని అక్కర్లు తీర్చే దేవుడితో అవి మన పక్క వాళ్ళు చెప్పుకున్నా అక్కడ తీర్చాడు. ఎవరికి బంధువులు చెప్పి కూడా అక్కడ తీర్చాడు. ఈ రోజులల్లా ఎవరు కూడా అక్కడ దేవుడే నాకు సహాయకుడు, ఆయన నాకు కృపతో, ఆయన నాకు సమస్యలు తప్పించే దేవుడు కాబట్టి అదే మన జీవితంలో మన జీవితం తేజరిల్లబడాలంటే ఏం చేయాలి? వాక్యము. జీవితం వెలిగింపబడాలి. నువ్వు వెలిగింపబడాలంటే ఆయన వాక్యం చేయాలి. నీ జీవితంలో ఆయన మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో అందుకే ఒక ఎప్పుడు వచ్చినప్పుడు బాగా ఇప్పుడు బాప్టిస్ట్ పాట మంచిగా పాట
నీకు వెలుగుగా చేయున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగుగా చేయున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ఆకాశముగా ఉదయించే, ఆకాశముగా ఉదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగుగా చేయున్నది. ఆరిలో ఒంటరియైన వారు 10 సంవత్సరాలకు, ఆరిలో ఒంటరియైన వారు 10 సంవత్సరాలకు, ఎన్నిక లేని వారు, ఎన్నిక లేని వారు బలమైన కీర్తనలను, బలమైన కీర్తనలను వాడు ఒంటరైన వాడు 10 మందిలను, ఎన్నికలైన వాడు బలమైనటువంటి క్షణములను. మన జీవితంలో నేను వెలుగు రావాలి, ఏం కావాలి? వెలుగు వాక్యం అని వెలుగు తీసుకుంటేనే నీ జీవితంలో వెలుగు వస్తుంది, నీ కుటుంబంలో వస్తుంది. కాబట్టి అద్భుతంగా ఇప్పుడు వాక్యం చేసుకోవడము నాలుగు గంటలు కాబట్టి ఒకటి అడిగి కీర్తనలు 119, 105, 119, 145. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. ఎలా ఉంటానట? హృదయపూర్వకంగా ఆయన పనిపెట్టిన ముచ్చట్లు కాదు, హృదయపూర్వకంగా మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్టు నాకు, నీ కట్టడలను నేను గైకొన్నట్టు నాకు ఉత్తరము. ఆయన కట్టడలు ఎందుకు చేస్తాము? ఆయన సన్నిధికి వస్తే ఆయన కట్టడ ఆ నియమాలను తెలిస్తే కాబట్టి నీ కట్టడలను నేను గైకొన్నట్టు నీకు మొరపడుచున్నాను. నీ శాసనం చెప్పు నేను నడుచున్నట్టు నన్ను రక్షింపు. ఆయన శాసనము, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన కట్టడలు ఎక్కడ పొందుకోబడతాయి? మందిరంలో. ఆయన శాసనం ఎక్కడ ఇవ్వనుంది? ఆయన సన్నిధిలో. అందుకే ఉంటుంది, తెల్లవారక మునిపే మొదలుపెట్టాడు. తెల్లవారక మునిపే మొదలుపెట్టాను నీ మాట మీద ఆశ. ఎందుకు? దేవుడు న్యాయవంతుడు దేవుడు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు, న్యాయం చేసే దేవుడు కాబట్టి. ఎందుకంటే తెల్లవారక మునిపే మొదలుపెట్టాను కాబట్టి ఎలా ఉంటుందట? హృదయపూర్వకంగా మొదలుపెట్టినప్పుడు ఏముంటుంది? నీ వాక్యం నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగు ఉన్నది. కాబట్టి జీవితంలో వెలుగు కాబట్టి ఏం చేయాలి? ఆయన కట్టడలు, ఆయన సన్నిధిని, ఆయన అన్ని కావాలి. కాబట్టి అందుకే చూడండి 140, శ్రమయు వేదనకు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞ నాకు సంతోషం కలిగించినది. శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నా సంతోషము కలుగజేసినవి. కాబట్టి నీ శాస్త్రంలో శాస్త్రమైనవి, నేను బ్రతుకున్నట్టు నాకు తెలివి దయచేయము. అందుకని మన సన్నిధిలో వచ్చి మొదలుపెట్టినప్పుడే, మన సన్నిధిలో ఉన్నప్పుడు నిమిషంలో జీవితంలో ఇల్లు. కాబట్టి తిరిగి 175 ప్రారంభిస్తాం. అలాగే 77, మరోసారి 77. నేను ఎలుగెత్తి దేవుని మొరపెడుతూ ఆయన మనం చేయను. దేవుడు నాకు తెలియదు అంటూ నేను ఎలుగెత్తి ఆయన మనం చేయను. నా సత్కాలము నేను కనుగొన వెలుగుతిని. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎదురు కూర్చున్నాను. నేను ధ్యానించేటప్పుడు నాకు చూసిపోతున్నది. కిందేమన్నాడు? నేను పాడిన పాట అత్యంత జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా. ఆ విధంగా మనం కూడా దేవుని ఇప్పుడే ప్రార్థిస్తున్నాము, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. దీనత్వం గల వారమే, తగ్గించుకున్న వారమే, ఆటలు కడిగిన పడిన వారమే ఎప్పుడు తగ్గించుకున్న సన్నిధిలో వస్తాము. ఆయన ఆజ్ఞను, శాస్త్రం చేయకుంటాము. అందుకే ఏమంటే 86లో 86లో అది అంటున్నాడు. చెవిము 91 కూడా 90 కూడా ఏమంటుంటే, దేవా నా ప్రార్థన ఆలకించుము. దావీదు గారు అంటున్నారు,
ప్రార్థిస్తున్నామో మన సరైన మొదలుపుతున్నామో దేవుడు మనకు ఆశలను తలంపులను అన్ని కూడా మనకు అన్నిటి నుంచి తప్పించి దేవుడు కాబట్టి దేవుడి రాత్రి కష్టంగా వాక్యం దీవించి